షిరిడీ సాయిబాబా జీవిత కథ. భక్తికి మార్గం చూపిన మహానుభావుడు. భారతదేశంలో ఎన్నో మహానుభావులు పుట్టారు. కాని భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహానుభావుల్లో షిరిడీ సాయిబాబా ఒకరు. ఆయన జీవితం ప్రేమ, దయ, కరుణతో నిండినది. సుమారు 1858 ప్రాంతంలో ఒక యువకుడు మహారాష్ట్రలోని షిరిడీ గ్రామానికి వచ్చాడు. ఆయన సాదాసీదా బట్టలు వేసుకుని ఒక వేప చెట్టు కింద ధ్యానం చేసేవారు. ఆ యువకుడే తరువాత కాలంలో ప్రపంచం మొత్తం సాయిబాబాగా పూజించిన మహానుభావుడు. సాయిబాబా షిరిడీలోని ద్వారకామాయి మసీదులో నివసించేవారు. అక్కడికి వచ్చే ప్రతి భక్తుర్ని ప్రేమగా పలకరించి వారి కష్టాలు విని ఓదార్పు ఇచ్చేవారు. ఎవరు ఏ మతానికి చెందినవారైనా ఆయనకు ఒకేలా కనిపించేవారు. అందుకే ఆయన చెప్పిన గొప్ప మాట సబ్కా మాలిక్ ఏక్, అంటే దేవుడు ఒక్కడే. సాయిబాబా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఒకసారి గ్రామంలో నూనె లేకపోవడంతో దేవాలయంలో దీపాలు వెలగలేదు. అప్పుడు సాయిబాబా నీళ్లతోనే దీపాలు వెలిగించారు అని భక్తులు చెబుతారు. ఈ అద్భుతం చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. సాయిబాబా భక్తులకు ఎప్పుడూ రెండు మాటలు చెబుతుండేవారు: శ్రద్ధ మరియు సబూరి. అంటే భగవంతుడిపై విశ్వాసముండాలి, అలాగే సహనముండాలి. ఈ రెండు ఉంటే జీవితంలో ఏ కష్టమైనా దాటవచ్చని ఆయన చెప్పేవారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి సాయిబాబా ఇచ్చే ఉది అనే పవిత్ర బూడిద ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ ఉది తీసుకున్న చాలామంది భక్తులు తమ సమస్యలు తగ్గాయని విశ్వసిస్తారు. సాయిబాబా భక్తులకు ఎప్పుడూ ఒకే సందేశమిచ్చారు: ఇతరులకు సహాయం చేయండి, పేదవారిని ఆదుకోండి, భగవంతుణ్ణి విశ్వసించండి. మనం మంచి చేస్తే దేవుడు మనతో ఉంటాడు అని ఆయన చెప్పారు. 1918 అక్టోబర్ 15న సాయిబాబా మహాసమాధి పొందారు. కాని ఆయన ఆశీర్వాదం ఈరోజు కూడా కోట్లాది భక్తుల జీవితాల్లో వెలుగునిస్తుంది. షిరిడీకి వెళ్లే ప్రతి భక్తుడు ఒక అనుభూతిని పొందుతాడు. ఎందుకంటే భక్తులు నమ్మేది ఒకటే: సాయిబాబా తన భక్తులను ఎప్పుడూ వదిలిపెట్టడు.